నాయకులం మేము. పోతిరెడ్డిపాడును అడ్డుకోవడానికి కృషి చేసింది మేము. నువ్వు ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉండి పెదవులు మూసుకున్న రేవంత్ రెడ్డి నువ్వా మా గురించి విమర్శించేది? సూర్యుడి మీద ఉమ్మేస్తే నీ ముఖం మీద పట్టదన్నట్టు అది నీ మీదనే పట్టది రేవంత్ రెడ్డి గారు. ఒక్కసారి నీ ఈపు చూసుకో, వెనుకకు చూసుకొని మాట్లాడు అని చెప్పి నేను ఆయనను కోరుతా ఉన్నా. ఇవాళ ఏమైపోయిందంటే ఆయన పరిస్థితి ఎంతసేపు చిల్లర మాటలు, సబ్జెక్టు లేక చౌకబారి మాటలు. ఆయన ఇవాళ పొద్దున ఓ మీటింగ్ పోయిండు, వెంకయ్య నాయుడు గారికి వారికి పద్మవిభూషణ్ అవార్డు వస్తే సన్మానానికి పోయిండు. ఏం చెప్పిండు వెంకయ్య నాయుడు గారు? రేవంత్ రెడ్డికి హితవు పలికిండు. రాజకీయాల్లో కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, రాజకీయాల్లో హుందాతనం ఉండాలి, రాజకీయాల్లో గౌరవం పెరిగేటట్టు ప్రతిష్ట పెరిగేటట్టు మాట్లాడాలని పొద్దుగాల చెప్పిండు. మధ్యాహ్నం వచ్చిండు సెక్రటరియట్లో మళ్ళీ అన్ని చిల్లర మాటలు మాట్లాడుతుండు, అసభ్యకరంగా మాట్లాడుతుండ్రు. అసలు చిన్నపిల్లలు ఎవరన్నా టీవీ చూస్తే రాజకీయాలంటేనే వాళ్లకు మరి అసహ్యం కలిగే విధంగా ఇవాళ ఈయన భాష ఉన్నది. నువ్వు ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఉన్నావు, హుందాగా ఉండు, విషయం మీద మాట్లాడు, చర్చ పెట్టు అసెంబ్లీలో. ఇవాళ ఏదో అసెంబ్లీలో చర్చ పెట్ట మాట్లాడు. ఎస్ వీఆర్ రెడీ, నువ్వు ఎప్పుడు పెట్టావో పెట్టు, నీ దిమ్మదిరేటట్టు అసెంబ్లీలో సమాధానం చెప్తాం బిడ్డ. గతంలో మా కేసీఆర్ గారు ఇదే అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడితే మేం ప్రిపేర్ కాలేదని ముఖం చాటేసి పారిపోయింది నీ కాంగ్రెస్ పార్టీ. బట్ మేము అట్లా పారిపోం, నీ దిమ్మ తిరిగే సమాధానం చెప్తాం, మేము తయారుగా ఉన్నాం. నువ్వు చేసిన తప్పును తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేటట్టు అసెంబ్లీ సాక్షిగా నీ సంగతి ఏందో బయట పెట్టామని చెప్పి మనం చేస్తా ఉన్నా. ఇలా వాళ్ళకి ఏమైపోయిందంటే నోటికొచ్చినట్టు మాట్లాడు. ఆనాడు ప్రతిపక్షంలో ఉంటే ఎట్లా మాట్లాడినరో ఇలా అధికారంలో ఉంటే కూడా అదే మాట్లాడుతుంది. వాళ్ళు చేయాల్సిందేంది? వాళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టాలి. అది చెయ్యచాతగాక, అది చెయ్యడానికి అవకాశం లేక ఇవాళ మన మీద విరుచుకపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు మాట ఇయ్యలే, డిసెంబర్లో 4,000 పెన్షన్ ఇస్తామన్నది మీరు కాదా? డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నది మీరు కాదా? రాగానే 15,000 రైతు బంధు ఇస్తామని మాట తప్పింది మీరు కాదా? రాగానే వడ్లకు 500 బోనస్ ఇస్తామని మాట తప్పింది మీరు కాదా? ఇవాళ మాట తప్పింది మీరు. అది చేతగాక ఇవాళ ఏదో ఏమంటారు, ఓడలేక ఆడలేక ఓడ మధ్యలో కొట్టిందని ఒక సామెత ఉంటుంది, ఆ రకంగా ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఇలా మీరు పరిపాలన చేతగాని పరిస్థితి ఉన్నది. బట్ అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, పార్లమెంట్ ఎన్నికల తర్వాత అయితే ఇంకా ఆయనతో చేతులు ఎత్తాడు. మా సుధీర్ అన్న అన్నట్టు ఇప్పుడైతే రోజుకు గంట 2 గంటలు అర్ధగంట తీస్తున్నారు కరెంటు, కానీ రేపు పార్లమెంట్ తర్వాత ఆయనతో కోతలు పెట్టారు. వీళ్ళు పల్లెటూరులో పొన్న రైతులకైతే 8 గంటలు కోత పెట్టిండ్రు. మనం ప్రజలకు మనం జాగ్రత్తగా చెప్పాలి. డెఫినెట్గా ఢిల్లీలో కాంగ్రెస్ గెలిచేది లేదు. మనము ఈ మల్కాజ్గిరి ఎంపీ కూడా ఖచ్చితంగా గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అయ్యో ఏమవుతుందని మనం అనుకోవద్దు. మనం రేపు ఢిల్లీలో తెలంగాణ గలం విప్పాలన్నా, ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచాలన్నా మనం ఎంపీ సీట్ గెలవాల్సినటువంటి అవసరం ఉంది. రేపు మనకు ఎంపీ కూడా 5 కోట్ల ఫండ్స్ ఉంటాయి. మన కార్యకర్తలకు ఏదైనా చిన్న చిన్న వర్క్స్ ఉన్నా, ఏదన్నా మీరు ప్రజలకు ఇచ్చిన కమిట్మెంట్ ఉన్నా మనం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. అందువల్ల 7 ఎమ్మెల్యేలు మనమే ఉన్నాం, కానీ ఎక్కడ కూడా నిర్లక్ష్యంగా ఉండద్దు. సుధీర్ అన్న కోసం ఎంత కష్టపడ్డారో, సుధీర్ రెడ్డి గారి గెలుపు కోసం అందరూ కలిసి ఏ రకంగా మీరు ప్రయత్నం చేసిండ్రో, రేపు మల్కాజ్గిరి ఎంపీ సీట్ కోసం కూడా మనందరం కూడా కలిసి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మనకు చాలా ముఖ్యమైనటువంటిది, మన భవిష్యత్తు. దీని తర్వాత వెంటనే ఏమవుతుంది, మీకు లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి, కార్పొరేటర్ ఎన్నికలు. ఇలా ఇంకో మంచి ఉదాహరణ చెప్పి నేను ముగిస్తే ఎక్కువ టైం తీసుకోను. మనకు జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు వరదలు వచ్చినాయి. వరదలు వస్తే ఏమైంది, ఇదే బీజేపీ వాళ్ళు వచ్చి మన ఎల్బీ నగర్లో మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్, కారు పోతే కారు, ఇల్లు పోతే ఇల్లు, గుండు పోతే గుండు, బండి పోతే బండి అన్నారు. అంటే ప్రజలు నమ్మిండ్రు, వాళ్ళకి గెలిపించిండ్రు. గెలిచినకేమైనా వచ్చింది, ఆ బండి రాలే, గుండు రాలే. తర్వాత బండకేసి కొడితే హైదరాబాద్ లో ఒక్క సీటు గెలవని పరిస్థితి ఇలా బీజేపీని మీరు చూసిండ్రు. రేపు కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గంతే. ఏం చెప్పిండ్రు కాంగ్రెస్ వాళ్ళు? ఇక 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, అక్క చెల్లెళ్లకు 2,500, 4,000 ఆసర పెన్షను, తులం బంగారము, ఇవన్నీ ఇస్తారని ఇలా ఓట్లేసిండ్రు. రేపు ఇవి రాలేదనుకో, మొన్న బీజేపీని ఎట్లా బండకేసి కొట్టినరో రేపు కాంగ్రెస్ పార్టీని కూడా అదే విధంగా బండకేసి కొట్టే రోజులు దగ్గరలోనే ఉంటాయి.
అది రేపు మీ కార్పొరేట్ ఎన్నికల్లో మీకు లాభం అవుతుంది. రేపు మీరు కార్పొరేటర్లు గెలవగలుగుతారు ఈజీగా. ఇంకో ఏడాది 2 ఏళ్ల టైం ఉన్నది మనకు. అప్పటి వరకు వీళ్ళ సంగతి అంతా బయట పడదా? రేపు ఏ ముఖం పెట్టుకొని వస్తారు వీళ్ళు? తులం బంగారం ఇవ్వకుండా, 2500 ఇవ్వకుండా, 4000 పెన్షన్ ఇవ్వకుండా గల్లీలకు వస్తారా వీళ్ళు? రాణిస్తారా ప్రజలు వీళ్ళను? ఆ రోజు కూడా ఎక్కువ దూరం ఏం లేదు. అందువల్ల భవిష్యత్తు తప్పకుండా మనకే ఉంటుంది. ఈ టైంలో కొంచెం మనం ఇంకా గట్టిగా పనిచేయాలి, పట్టుదలతో పనిచేయాలి. మనం బౌన్స్ బ్యాక్ అయ్యేటట్టుగా రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం గట్టిగా ప్రయత్నం చేయాలి. బీజేపీ వాళ్ళు కూడా వస్తున్నారు, అక్షింతలు తెస్తున్నారు, తప్పకుండా తీసుకుంటాం. మనం కాదా రాముని భక్తులం? మనం అందరం రాముడి భక్తులమే. మన కేసీఆర్ కూడా అద్భుతంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కట్టలేదా? యజ్ఞం చేయలేదా? హోమం చేయలేదా? కానీ మనం దాన్ని రాజకీయాలకు వాడుకోలేదు. దేవుడు అంటే అత్యంత పవిత్రమైనటువంటిది. మా దేవుడి దగ్గర పార్టీలు ఉండవు, రాజకీయాలు ఉండయి. దేవుడు అందరికీ సమానమే. మనం కూడా దేవుడిని పూజిస్తాం, దేవాలయాలు నిర్మించాం, యజ్ఞ హోమాలు చేసినాం, కానీ ఎప్పుడూ రాజకీయాలు చేయలేదు. మనం రాజకీయం డిఫరెంట్, దేవుడు అందరికీ సమానం.